హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతిని. ఈ రోజు అయితే గార్లిక్ బ్రెడ్ ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. సో మరి స్టార్ట్ చేద్దాం ఎలా తయారు చేసుకోవాలో. ఇక్కడ నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చి కొరియాండర్ లీవ్స్ అండ్ బటర్ అండ్ అమూల్ చీజ్ అండ్ క్రష్డ్ గార్లిక్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ నేను తీసుకుంది. సో స్టార్ట్ చేద్దాం ఎలా తయారు చేసుకోవాలో. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కూడా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బటర్ ఉంటుంది కదా, సో అది కూడా హీట్ చేసుకోవాలి. అది ఒక 1 minute సరిపోతుంది. హీట్ చేసుకుంటుంటే మెల్ట్ అయిపోతుంది. సో దాంట్లోకి క్రష్డ్ గార్లిక్ ఉంటుంది కదా, సో అది కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చిగా తినలేం కదా, సో అందుకని కొంచెం దీన్ని ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ ఉంటుంది కదా, గార్లిక్ స్మెల్, అది పోతుంది. ఒక 2-3 minutes ఫ్రై చేసుకుంటే. సో అలా 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి గార్లిక్ బ్రెడ్ ని, మీరు కూడా ట్రై చేయగలరు అనుకుంటున్నాను. సో దీనైతే నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో ఈ లోపల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ తవా పెట్టుకొని తవా కూడా హీట్ చేసుకోవాలి. హీట్ చేసిన తర్వాత మనం గార్లిక్ ని అప్లై చేస్తాం కదా, ఆ సైడ్ ని మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ ని. సో అలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ గార్లిక్ ని అప్లై చేసుకోవాలి ఈవెన్ గా. సో అలా అప్లై చేసుకోవాలి రెండు కూడా. సో సెకండ్ వన్ కూడా సేమ్ అలానే అప్లై చేసుకోవాలి. ఈవెన్ గా గార్లిక్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ కొంచెం గార్లిక్ గా తీసుకోండి. ఎక్కువ గార్లిక్ తీసుకున్న స్మెల్ వస్తుంది కదా, తినలేము, అంతగా ఏం రాదు చెప్తున్నా. సో అలా రెండింటిని తీసుకున్న తర్వాత మళ్ళీ మనం పెనం పెట్టుకుంటాం కదా, సో దాన్ని హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ ని పెనం మీద పెట్టుకోవాలి. సో అలా పెట్టుకున్న తర్వాత మనం చీజ్ ని కూడా అప్లై చేసుకోవాలి ఈవెన్ గా. సో అలా రెండింటికి అప్లై చేసుకొని సో గాలిపోకుండా ఒక 2 minutes మూత పెట్టేసుకోవాలి. ఈ 2 minutes లోపల అది బాగా మెల్ట్ అవుతుంది ఆ చీజ్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో అలా మూత పెట్టేసుకున్న తర్వాత 2 minutes కల్లా ఇది హీట్ అవుతుంది. సో అలా హీట్ అయ్యిందంటే పైన ఉన్న చీజ్ బాగా మెల్ట్ అవుతుంది. సో అలా మెల్ట్ అయిన తర్వాత వాటిని తీసేసుకొని సెకండ్ వన్ కూడా మనం పెనం మీద హీట్ చేసుకోవాలి. ఈ లోపల దీన్ని మనం గార్నిష్ చేసుకోవాలి. సెకండ్ వన్ కూడా నేను సేమ్ ప్రొసీజర్ తో పెట్టేసుకున్నాను పెనం మీద. సో ఇదైతే రెడీ అవుతుంది. ఈ లోపల మనం దీన్ని గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ కూడా యూజ్ చేశాను, కొరియాండర్ లీవ్స్ గార్నిష్ చేసుకున్నాను. సెకండ్ వన్ కూడా సేమ్ ప్రొసీజర్ తో గార్నిష్ చేసుకున్నాను. ఇంట్లోనే ఎంతో హైజెనిక్ గా గార్లిక్ బ్రెడ్ అయితే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.